పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తునందు నాతో జతపని వారైన దైవ సేవకులందరికీ శుభములు. ఈ సమయంలో ఒక పాట, యేసు సేవక నిదురమానిక అనే మొదటి పాట, ఈ పాట పాడుకొని మనం దేవుని వాక్యం వింటాం. మరొకటి ఏంటంటే, ఈ సమయంలో మనము ఈ పాటను బట్టి వాక్యం కూడా వినబోతున్నాం. ఇదే పాట, ఇదే వాక్యం. యేసు సేవకా నిదురమానిక, నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము. యేసు సేవకా నిదురమానిక, నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము. యేసు సేవకా నిదురమానిక, నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము. నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము. యేసు సేవకా నిన్ను కూర్చిను, నీ బోధ కూర్చిను, జాగ్రత్త పడుమా ఎల్లవేళలా. నిన్ను కూర్చిను, నీ బోధ కూర్చిను, జాగ్రత్త పడుమా ఎల్లవేళలా. నీకు నీవే బోధించుకొనుము, నీ బోధ వినే వారిని రక్షించుము. నీకు నీవే బోధించుకొనుము, నీ బోధ వినే వారిని రక్షించుము. యేసు సేవకా నిదురమానిక, నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము. నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము. యేసు సేవకా నిర్లక్ష్య పెట్టకు నీ కుటుంబము, ప్రభువునే నడిపించుట నీ బాధ్యత. నిర్లక్ష్య పెట్టకు నీ కుటుంబము, ప్రభువునే నడిపించుట నీ బాధ్యత. సొంత ఇంటిని ఏలలేని వాడు దేవుని ఇంటిని ఎలా ఏలును? సొంత ఇంటిని ఏలలేని వాడు దేవుని ఇంటిని ఎలా ఏలును? యేసు సేవకా నిదురమానిక, నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము. నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము. యేసు సేవకా ప్రభువు సంఘము అది దీప స్తంభము, జాగ్రత్తగా నీవు కాయుచుము.
పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనము దేవుని వాక్యం విందాం. విశేషంగా సేవకుని జీవితంలో ప్రాముఖ్యమైన 3 విషయాలు. సేవకుని జీవితంలో ప్రాముఖ్యమైన 3 విషయాలు ఈరోజు మనం వాక్యం వినబోతున్నాం. మొదటిది సేవకుని వ్యక్తిగత జీవితం. రెండవది సేవకుని కుటుంబ జీవితం. మూడవది సేవకుని సంఘ జీవితం. ఈ 3 విషయాలు భక్త పౌలు తిమోతికి రాసిన పత్రికలో తెలియజేయబడ్డాయి. ప్రభు సహాయంతో ఈ లేఖనాలు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. రండి, దేవుని వాక్యము తిమోతికి రాసిన మొదటి పత్రిక, భక్త పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. దయచేసి ఒకరు చదివి సహకరించండి. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. గమనించండి, దేవుడి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే భక్త పౌలు తిమోతికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ తిమోతి ఎవరు అనంటే పౌలును వెన్నంటి వెంబడించిన శిష్యుడు. ఇతని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇతని తల్లి యునికే, ఇతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి ద్వారా ఎంతో ప్రభావితమై బాల్యము నుండి దేవుడి లేఖనాలను తెలుసుకున్నాడు. భక్త పౌలును వెంబడించి పౌలు ద్వారా రక్షణ మార్గము, సంపూర్ణమైన దేవుని యొక్క గ్రహింపును పొందినవాడై పౌలును వెంబడించువాడైనాడు తిమోతి. ఈ తిమోతి మరి పౌలు జీవితంలో చాలా సహకారంగా నిలబడ్డవాడు, పౌలును వెన్నంటి వెంబడించినవాడు. ఈ తిమోతిని గూర్చి పౌలు ఏమంటాడంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, నా నిజమైన కుమారుడు, ఈజ్ మై ట్రూ సన్ అని తన గురించి పౌలు సాక్ష్యమిస్తాడు. కాబట్టి పౌలు ఈ తిమోతిని గురించి ఇచ్చే సాక్ష్యంలో నిజంగా తిమోతి ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల్లో పరిచయంగా ఒక మాట మనం చూద్దాం. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రి కుమారుడికి ఎలాగూ సేవ చేసెనో అలాగే అతడు నాతో పాటు సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఒక తండ్రికి కుమారుడు ఏ విధంగా సేవ చేసినాడో అలాగున పౌలుకు తిమోతి సేవ చేశాడు. ఇతడు ఆత్మీయ కుమారుడు, తాను కన్న కుమారుడు కాదు, ఆత్మీయ కుమారుడు. పౌలుకు పరిచారం చేశాడు. కాబట్టి నేటి దినాలలో చాలా మంది సేవకుల జీవితాల్లో ఒక ఆలోచన ఏంటంటే, రాగానే పాట పాడాలి, వాక్యం చెప్పాలి, పులిపిటి మీద కనపడాలి. ఈ దుర్మార్గపు ఆలోచన వాళ్ళ జీవితాల్లో నష్టాన్ని కలిగిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది పరిచారం చేయాలి. తిమోతి పరిచారం చేశాడు. పరిచర్య కాదు, ముందు పరిచారము
ఒక తండ్రికి కుమారుడు సేవ చేసినట్లు తిమోతి పౌలుకు పరిచారం చేశాడు. ఇది దైవ సేవకులుగా మనం నేర్చుకోవాలి, నేర్పాలి. ఇది దైవ వాక్యం సెలవిస్తున్న మాట. మనం ఎరిగిన సంగతులే, కొత్తవి నేనేమి చెప్పడం లేదు. అయితే మరొకసారి నిర్మలమైన మీ మనసులను రేపాలని ప్రభువునందు ఈ లేఖనాలు ప్రేరేపించబడ్డాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మోషే గొప్ప దైవజనుడని మనం ఎరుగుదాం. మోషే గొప్ప దైవజనుడు, పౌలు గొప్ప దైవజనుడు. పౌలు ద్వారా ప్రభావితమైన తిమోతి తాను కూడా గొప్ప దైవజనుడయ్యాడు. అదేవిధంగా మోషే గొప్ప దైవజనుడు, కానీ మోషే కింద మరొక పరిచారకుడు ఉన్నాడు. ఒకసారి గమనిద్దాం రండి. దేవుడి వాక్యం యెహోషువ 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నీవు లేచి మొదటి వచనం చదువుతాను. మొదటి వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. గమనించండి, ఇక్కడ మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ. మోషే గొప్ప దైవజనుడు, కాదనడానికి వీల్లేదు. కానీ మోషే పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ తాను పొందిన గొప్పతనం ఏంటో తెలుసా? మోషేకు మించిన గొప్పతనం పొందాడు. ఎందుకు అంటే దేవుడు ఇశ్రాయేలు కొరకు సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మోషే ఆ కొండ మీద నుంచే చూశాడు. కానీ మోషే పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ ఆ యొక్క ఇశ్రాయేలు స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకునేటట్లు తాను ముందు నడిచాడు, వాడబడ్డాడు. మోషేకు లేనంత ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వబడ్డది? యెహోషువకి ఇవ్వబడ్డది. పరిచారములోనే ఉన్నది సత్యం. పరిచారం నేర్చుకో. అంతేకాదు మరొక లేఖనము మనం ఎరిగినవి 2వ రాజులు 11వ 3వ అధ్యాయం 2వ రాజులు 3వ అధ్యాయం 11వ వచనం. 2వ రాజులు యెహోషాపాతు ఇతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, అది అండర్లైన్ చేయండి, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఏలియా చేతుల కట ఎలీషా ఏం చేశాడట? నీళ్లు పోసాడట. ఎంత గొప్ప పరిచర్య! కాబట్టి నేటి దినాలలో దైవ సేవకులకు పరిచారము చేయగలిగిన వారిని సేవకుడిగా మీరే ప్రిపేర్ చేసుకోవాలి. పరిచారకులను ప్రిపేర్ చేయి. వారిని తర్వాత దేవుని సేవలో వాడబడడానికి ప్రభు వారికి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ విషయం కూడా మనం ఎరిగిందే కదా. ఏలియా ఒక్కంత ఆత్మ గలవాడైతే ఎలీషా రెండంతల ఆత్మాభిషేకం గలవాడుగా పనిచేశాడు. కాబట్టి ప్రియమైన దైవజనుడా, పరిచర్య కాదు, పరిచారము నువ్వు చేయి. అంతేకాదు, నీవు నమ్మకంగా సంఘములో విధేయులైన వారిని నీతో పాటు వారిని నడిపించి వారిని పరిచారంలో ఉంచు. పౌలు తిమోతిని గూర్చి అపోస్తల కార్యం 16లో వాకప్ చేశాడు. దెర్బేకు లుస్త్రాకు పౌలు వచ్చెను. అక్కడ తిమోతి అను శిష్యుడుండెను. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు కనుక
అతన్ని తనతో పాటు తీసుకొని పోవాలని అతడు కోరుకున్నాడు. ఎవరిని పడితే వారిని తీసుకురాబా సేవకుని, పరిచారకునిగా. వాడు యోగ్యుడై ఉండాలి, మంచి పేరు కలిగిన వాడై, ప్రభువుని ఎరిగిన వాడై, సహోదరుల వలన, సహోదరులు అంటే సంఘ బిడ్డల వలన మంచి పేరు పొందిన వాడిని చూసుకో. నీ సంఘంలో వాళ్ళ నీతో పాటు ఎంట తీసుకొని పో. యూజ్ దెమ్, వాళ్ళని వాడుకో. పౌలు చేసిన పని అది. ఇది తిమోతి పరిచారము గొప్ప పరిచర్య చేయడానికి కారణమయ్యింది. కాబట్టి పరిచారం చేయడం నేర్చుకుందాం. పరిచర్య కాదు, పరిచారం చేద్దాం. ఇది దేవుడు బైబిల్లో సెలవిస్తున్న ప్రాముఖ్యమైన మాట, పరిచారం. పరిచారం. ఇక పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన ఆ 3 సంగతుల్లో మొదటి సంగతి మనము ధ్యానం చేద్దాం. నిన్ను గూర్చియు, 1 తిమోతి 4:16, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. కాబట్టి గమనించండి, పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, సేవకుని జీవితంలో 2 పార్ట్స్, 2 భాగాలు. మొదటిది ఏంటంటే నిన్ను గూర్చి, అనగా నీ వ్యక్తిగతమైన జీవితం. రెండోది నీ బోధ. ఇవి 2 ఎలాంటివి అంటే ఒక నాణెమునకు బొమ్మ, బొరుసు. బొమ్మ చెడిపోయినా చెల్లదు, బొరుసు చెడిపోయినా వ్యాలిడ్ కాదు. నాణెము చెల్లుబడి కావాలి అని అంటే బొమ్మ, బొరుసు 2 ఖచ్చితంగా ఉంటేనే చెల్లుబడి. ఓ దైవజనుడా, నీ వ్యక్తిగత జీవితము, నీవు బోధించే బోధ రైట్ వేలో ఉంటేనే నీకు ఉపయోగపడుతుంది, నీ సంఘానికి ఉపయోగపడుతుంది. నీ వ్యక్తిగత జీవితము నిన్ను గూర్చి చాలాసార్లు మనం అనుకుంటాం కదా, సేవకులు బోధిస్తున్నప్పుడు చాలామంది నా బోధ వింటున్నారు, నా బోధను ఇంప్రెస్ చేస్తున్నారు, లేక వాళ్ళు మెచ్చుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటాం. నో, నీ బోధ కాదు ముఖ్యం. ముందు వారు నిన్ను చూస్తారు, తర్వాతనే నీ బోధన చూస్తారు. ముందు నీ గురించే చూస్తారు. ఎందుకో తెలుసా? ఈవెన్ మనం వేసుకున్న వస్త్రాలు కూడా చూస్తారు. సేవకుడు ఎట్లా ఉండాలంటే పొలైట్గా ఉండాలి. సేవకుడు పొలైట్గా ఉండాలి. ఎందుకంటే ఇది గౌరవనీయమైన వృత్తి. డోంట్ బి సిల్లీ, బట్ బి సిన్సియర్ యాజ్ ఏ గాడ్ సర్వెంట్. చూద్దామా? చూడండి ఒకసారి. నిర్గమ 28:2. నిర్గమకాండం 28:2. త్వరగా. నిర్గమ 28:2. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. దాని కొరకు జ్ఞానం కలిగిన వారిని, దాన్ని కుట్టగలిగేటకు కూడా కొంతమంది జ్ఞానం కలిగిన వారిని దేవుడు నియమించాడట. ప్రతిష్ఠిత వస్త్రాలు. ఆ వస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయంటే ఆయన ప్రత్యేకమైన జీవితం. యు మస్ట్ బి సపరేటెడ్ లైఫ్ యాజ్ ఏ గాడ్ సర్వెంట్ ఇన్ యువర్ లైఫ్. ఒక ప్రత్యేకమైన జీవితం, ప్రతిష్ఠితంగా ఉండాలి దైవజనుడు. ప్రత్యేకమైన వస్త్రాలు, ప్రత్యేక అలంకారం కలిగినట్లు, గౌరవనీయంగా, హుందాగా ఉండాలి అనేది దేవుడి ఉద్దేశం. ఎందుకు? ఇది మానవులు అపాయింట్ చేసింది కాదు. గుర్తుంచుకోండి. అఫ్ కోర్స్ కొంతమంది ప్రొఫెషనల్ పాస్టర్స్ ఉండొచ్చు, అయినా వారు కూడా దేవుడి ద్వారా నియమించబడాలి. గాడ్స్ కాలింగ్ పాస్టర్స్
ప్రొఫెషనల్ పాస్టర్స్, దయచేసి నన్ను వేరుగా భావించకండి, నేనేదో తేడాలు విభజిస్తున్నాను అనుకోకండి. ప్రొఫెషనల్ పాస్టర్ వేరే ఉంటాడు, గాడ్స్ కాలింగ్ పాస్టర్ వేరే ఉంటాడు. ప్రొఫెషనల్ పాస్టర్ ఒకవేళ మనుషుల ద్వారా నియమించబడతాడేమో ఒకవేళ, కానీ దేవుని పిలుపు కలిగిన దైవజనుడు మనుషుల ద్వారా నియమించబడ్డవాడు కాడితడు, దేవుడి ద్వారా ప్రత్యేకించబడిన వాడు. ఇతడు దేవుని కొరకు ఏర్పరచబడి ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజల కొరకు నిర్ణయించబడిన వాడు. అందువలననే నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి, లేకపోతే అది ఆశీర్వాదంగా ఉండదు. నీ వస్త్రము, నీ మాట, నీ ప్రవర్తన చాలా సిన్సియర్గా ఉండాలని దైవవాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ విధంగా నీ వస్త్రాలు, నీ ప్రవర్తన జాగ్రత్త అంటాడు. మరొక మాట చూడండి దేవుడి వాక్యంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తే దీనికి ఉదాహరణ. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, మోషే, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడైన వడ్లవాడు కాడా. ఎవరి గురించి అన్నారండి ఈ మాట? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి జనాలు అన్నారు. నా గురించి అననంటారా? నీ గురించి అననంటారా? ఏంటయ్యా మీకు? పరలోక సత్యాన్ని బోధించే పరమరక్షకుడు మీ మధ్య నిలబడి వాక్యం చెప్తుంటే వీళ్ళకు వాక్యం మీద లేదు దృష్టి. హుయిజీ ఎవరైనా ఎవరి కొడుకంటావు? ఎవరు తమ్ముడు? ఎవరన్నా? నీకు అవసరమా? ఆయనకి అయ్యే అవసరం, మరి వాళ్ళకి అయ్యే అవసరం. నీ నా గురించి కూడా అదే చూస్తారు. నువ్వు గొప్ప ఉపదేశం చేయొచ్చు, నీ ఉపదేశం మీద వాళ్ళు దృష్టి ఉంచరు. సుమా, నువ్వెవరు? మీ నాయన ఎవరు? నీ అన్నదమ్ములు ఎవరు? ఇంకెవరట? వడ్లవాడు కాడా అని అన్నారే. వృత్తి పెట్టి నేను నన్ను అన్నారా? జాగ్రత్త. అందుకొరకే ప్రజలు మన బోధ కంటే మన జీవితాన్ని చూస్తున్నారు, మన బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. దాన్ని నువ్వు నిర్లక్ష్య పెడితే సేవకుడిగా ఉండలేవు. కనుక వ్యక్తిగతంగా మన కుటుంబము, మన పరిసరాలు, మనం ఉన్న స్థానమును ప్రజలు గమనిస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉండు. నిన్ను గూర్చి మరొక మాట, నిన్ను గూర్చి అన్న ఈ మాటలో ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే సేవకుని జీవితంలో వ్యక్తిగతంగా జీవితంగా ఉండవలసిన మరొక ప్రాముఖ్యత ఉంది. రండి, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 వచనాలు మాత్రమే చదవండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అది అండర్లైన్ చేయండి. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై. చాలు అంతవరకు చాలు. అది వ్యక్తిగతం. తర్వాత కుటుంబం వస్తుంది. కుటుంబం గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. అది గమనించండి. అధ్యక్షుడకు వాడు నిందారహితుడు, బ్లేమ్లెస్. యు మస్ట్ బి బ్లేమ్లెస్ యాజ్ ఏ గాడ్ సర్వెంట్, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఫిట్ టు బి గాడ్ సర్వెంట్. బ్లేమ్లెస్, నిందారహితుడు. అంతేకాదు మర్యాదస్తుడు, జగడమాడని వాడు, మద్యపాని కాక, మద్యపాని, కొట్టువాడు,
జగడమాడువాడు. ఇలాంటి వాడు దైవజనుడుగా ఉన్నా కూడా అతని వలన ఎవ్వరూ మేలు పొందలేరు. ఎందుకంటే ముందు నీ బోధ కంటే ప్రజలు ఏం చూస్తున్నారు? నీ జీవితాన్ని చూస్తున్నారు. నీ బోధ తర్వాత ముందు నీ జీవితాన్ని ప్రజలు చూస్తున్నారు. బివేర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. నీ సొంత జీవితాన్ని గురించి నువ్వు జాగ్రత్త పడకపోతే నీ జీవితంలో దేవుని మహిమపరచలేవు. కాబట్టి నిన్ను గూర్చి మొట్టమొదట జాగ్రత్త పడు. ఇది వ్యక్తిగత జీవితంలో. రెండోది ఏం చెప్పాను? బోధ గురించి, నీ బోధను గురించి జాగ్రత్త పడు. బోధ రండి, బోధ కొరకు ఒకసారి మనం ఎరిగిన లేఖనాలు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. రోమా 2:21. రోమా 2. రోమా ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని సరిగ్గా చదివేగలిగే వారు చదవండి ప్లీజ్. ప్రకటించు నీవు దొంగిలిదవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును నీవి అవమానపరచదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. చాలాసార్లు అనుకుంటాం కదా, ఈ క్రైస్తవులు సరిగా లేక, మా సంఘ క్రైస్తవులు సరిగా లేక వాళ్ళను బట్టి దేవుని నామం దూషించబడుతుంది అని సంఘం మీద వేస్తారు ఈ సేవకులు. అసలు సంగతి ఏంటంటే సంఘం కాదు, సంఘం మీద అయ్యవాకు. ముందు నీ మీదనే ఉన్నాయి రాళ్ళన్నీ. ఇతరులకు బోధించేది నీవే, నీకు నీవు బోధించుకుంటలేవు. ప్రజల కొరకు బోధిస్తున్నావు కానీ నీకు నీవు బోధించుకుంటలేవు. నీకు నీవు బోధించుకున్నావా? నువ్వు ఇతరులకు ఏం చెప్తున్నావు? నీ జీవితంలో ఏం చేస్తున్నావు? దేవుని యందు అతిశయపడి దేవుని మహిమపరచాలని చెప్పే నీవు దేవునికి అవమానం కలిగించే జీవితము నువ్వు కలిగి ఉండి నువ్వు పరిశుద్ధ లేఖనాలు బోధించినంత మాత్రాన దేవుడు మహిమపరచబడతాడా? కాబట్టి ఇతరులకు బోధించు నీవు నీకు నీవు బోధించుకొనవా? కాబట్టి మనకు మనం బోధించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే దేవుని నామానికి అవమానం. మరొక మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 23 మొదటి 2 వచనాలు. యేసు జన సమూహములను చూచి తన శిష్యులతో ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పువారినన్నిటిని గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. చూడండి, వీళ్ళు మోషే పీఠమందు కూర్చుండువారు. ఆ పీఠం గౌరవనీయమైనది, దేవుడిచ్చింది. కానీ ఆ పీఠాన్ని గౌరవం లేకుండా చేశారు. గౌరవనీయమైన పీఠాన్ని గౌరవం లేకుండా చేశారు. దేన్ని బట్టి? చెప్పుచున్నారట, చేయడం లేదట. కాబట్టి దైవజనుడిగా నన్ను నేను, మిమ్మల్ని మీరు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం చెప్పుచున్నది చేస్తున్నామా? ఒకవేళ నువ్వు అలా ఉన్నావంటే శాస్త్రికి పరిసయ్యునికి ఉన్న విధానంలో నీకు ఏం తేడా లేదు. వాళ్ళలాగానే నువ్వు. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు చెబుతారే కానీ చెయ్యరు. నేనున్న దైవజనులు చాలా మంది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చేసేవాళ్ళు లేరు. కాబట్టి నీ బోధ నువ్వు చేస్తూ ఇతరులకు చేయమని చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. నువ్వు చేయకుండా ఇతరులకు చెప్పితే అపహాస్యంగా ఉంటుంది. అందుకొరకే యాకోబు ఒక మాట రాస్తున్నాడు. చూడండి ఒకసారి
యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు ఉన్నదని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. మరి కఠినమైన తీర్పు ఉంది. మరి కఠినమైన తీర్పు, రెండంతల తీర్పు ఉంది నీకు. జాగ్రత్త. కాబట్టి నువ్వు బోధకులు కాకండి. బోధకులు కాకండి అంటే దాని అర్థం ఏంటిది? కేవలం బోధించేవారు మాత్రమే అయ్యుండి దేవుని వాక్యాన్ని అనుసరించని వారే బోధకులు. ఒక ఆయన మీది ఏ కులము అని అంటే పక్కన కూర్చొని నీకు అర్థం కావట్లేదా? మనం బోధకులం అన్నాడట. ఏ కులము? బోధకులం. ఈ కులము ఎంత ప్రభావితమవుతుందంటే కులాన్ని బట్టి ప్రతి వర్గము, ప్రతి విధానంలో కూడా దాని డామినేషన్ చూపిస్తుంది లోకంలో. కాబట్టి ఇది కులంగా మారిపోయింది. బోధ కులం. ఏంది కులం? బోధ కులం. చెప్తారు కానీ చెయ్యరు. ఈ కులంలో ఉన్నోళ్ళు చెప్పుతారు కానీ చెయ్యరు. ఇలాంటి విధానంలో ఉన్న వారు దేవునిలో పనికిరారు. అందుకొరకే నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్. ఇది సేవకుని వ్యక్తిగత జీవితం. ఇక రెండవది కుటుంబ జీవితానికి వద్దాం. త్వరగా రండి. 1 తిమోతి 3వ అధ్యాయం 4-5 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. చాలు. కాబట్టి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను ఏలువాడుగా సేవకుడు ఉండాలి. సంపూర్ణ మాన్యత అంటే నేను అర్థం కాక వ్యాఖ్యానం చూశాను. ఆ వ్యాఖ్యానం ఏమిచ్చాడంటే తండ్రికి పిల్లలు గౌరవంతో లోబడాలన్నట. అది రైట్రా అని కమాండ్ చేయడం ఉంటుంది. కమాండ్ చేయాలి యాజ్ ఏ ఫాదర్, తప్పదు, మంచిది అది. కానీ నీ కమాండింగ్ను బట్టి కాదట నీ కొడుకు లోబడాల్సింది. నీ మీద ఉన్న గౌరవాన్ని బట్టి నీ కుమారుడు నీకు లోబడాలన్నట. అంటే దాని అర్థం ఏంటిది? నీ కుమారుడు లోబడుట నీ చేతిలోనే ఉంది. నువ్వు గౌరవనీయంగా ప్రవర్తించావనుకో, నీ కుమారుడు నీ గౌరవనీయమైన నీ యొక్క ప్రవర్తనను చూసినప్పుడు వాడు ఆటోమేటిక్గా లోబడతాడు. నువ్వు తిక్కలుగా ప్రవర్తిస్తున్నావు అనుకో, యాజ్ ఏ ఫాదర్గా నీ కొడుకు నీకు లోబడడు. నీ గౌరవనీయమైన జీవితాన్ని బట్టే నీ కుమారుడు నీకు లోబడతాడు. అది సంపూర్ణ మాన్యత కలిగి తన కుమారులను లోబరుచుకొనుచు. నీ పిల్లలు, నా పిల్లలు దైవ సేవకులుగా మన పిల్లల్ని మనం దేవునిలో లోబరుచుకోవాలి. వాళ్ళని లోబరుచుకోగలగాలి. ఒకసారి చూద్దాం వాక్యం. రండి. సమూయేలు 2వ అధ్యాయం, 1 సమూయేలు 2వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు 2:22. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వాటియే పిటి. ఎంత పాపము, ఎంత భయంకరం అసలు కదా ఇది. కాబట్టి సంఘాలలో వ్యభిచార సంబంధమైన కార్యాలు, షోయింగ్ ఎక్కువైపోతుంది. తమను తాము కనపరుచుకుంటూ, తమను తాము గొప్ప చేసుకుంటూ, ప్రజల మధ్యన తమను ఉనికిని కాపాడుకుంటూ, మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా చూస్తలేరా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఒక రకమైన
వ్యర్థమైన ప్రవర్తనతో నీ సంఘములో ప్రజలు ఉన్నారేమో. నీ ఇంట్లో ముందు, నీ సంఘం కంటే ముందు నీ ఇల్లు నీ ఇంట్లో అలాంటి పరిస్థితి ఉన్నదేమో చూసుకో. ఎందుకు అంటే ఏలీ కుమారులు షిలోహులో దేవుని యొక్క సన్నిధికి వచ్చే స్త్రీలతోటి వారు పాపం చేస్తున్నారు. ఇది బహు భయంకరం. దేవుడు దాన్ని సహించలేకపోయాడు, దేవుడు దాన్ని ఓర్చుకోలేకపోయాడు. నీ కుటుంబంలో నీ పిల్లల్ని నువ్వు క్రమశిక్షణ చేయకపోతే ఇలాగే తయారవుతారు. ఎందుకంటే వారు నీకు గౌరవంతో లోబడాలి. గద్దింపుతో ఎంతకాలం లోబడతావు? నో, గౌరవంతో నీ పిల్లలు నీకు లోబడేటట్లు ఉండాలి అని అంటే ముందు నువ్వు గౌరవనీయంగా ఉంటే నీ పిల్లలు నీకు గౌరవంతో లోబడతారు. గౌరవనీయం లేకుండా ఏదో గద్దిస్తాను అనకబాకు. గద్దింపుతోటి ఎంతకాలం? నీ జీవితాన్ని చూసి నీకు లోబడే స్థితి ఏలీ జీవితంలో లేకపోవడమే అతని పిల్లలు కూడా చెడిపోవడానికి కారణమైనరు. మరి మన పిల్లలు ఎలా ఉన్నారో, మన కుటుంబ జీవితం. దేవుడు ఒక కామెంట్ చేశాడండి ఏలీ మీద. ఆ కామెంట్ చదివినప్పుడు నాకు చాలా గద్దింపులాగా అనిపించింది. ఒకసారి చూడండి, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం చదవండి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. మిమ్మల్ని ఏం చేస్తున్నారు? క్రొవ్వ పెట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఎందుకు నేను దేవునికి స్తోత్రం అంటున్నాను తెలుసా? క్రొవ్వ పెట్టుకున్నందుకు కాదు. నిజంగా దేవుడు నాకు అప్పచెప్పిన సంఘం, దేవుడు నీకు అప్పచెప్పిన సంఘం. నా అవసరత అనగానే నాకు ఒక వారం 10,000 అవసరత వచ్చింది, నాకు 10,000 ఇచ్చాడు. నాకు ఒక వారం 20,000 అవసరత వచ్చింది, నేను ఎక్కడికి పోవాల్సిన పని లేదు. నా దేవునికి స్తోత్రం. నాకు 20,000 కూడా అదే నెలలో అదే రోజు తీసుకొని వచ్చాడు. దేవుడు ఎంత కరుణామయుడు, ఆయన ఎంత జాలి గలవాడు. విధవరాళ్ళు చూస్తుంటే అస్సలు వాళ్ళకు ఏమీ ఉండదు. అన్నా దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో సేవ జరుగుతుంది, 5,000 తీసుకో అన్నా. అయ్యో నీ పరిస్థితే బహు భయంకరం కదా తల్లి. నాకెందుకంటే నీకు ఇస్తలేను. ఎవరికి ఇస్తున్నా? దేవుడికి ఇస్తున్నా. దేవుడు ఇచ్చిన డబ్బులు నీ పిల్లల్ని ప్రభ పెట్టుకోవడానికా? నిన్ను ప్రభ పెట్టుకొని చెడు కార్యాలు చేయడానికా? ఫ్యాషన్స్గా తయారయ్యి నీ జీవితంలో శరీర కోరికలు పెంచుకోవడానికా దేవుడు నీకు ఇస్తున్న డబ్బు? క్రొవ్వ పెట్టుకుంటున్నారు. నా ప్రజలు తెచ్చే దాంతో మీరు క్రొవ్వ పెట్టుకుంటున్నారు అని ఒక మాట అన్నాడు. ఇంకొక మాట అన్నాడండి, ఇంకొక మాట కింద ఉండి చూడండి. నా జనులకు నో కిందికి రండి. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఎస్, నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. వాడు ప్రార్థనకు రాడు. పడుకోనైనా కుటుంబ ప్రార్థన నువ్వు అవసరం లేదు లేదైనా పడుకోనైనా వాడిని పడుకోబెడతాడు. దేవుని కంటే నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. ఆ పని ఏలీ చేశాడు. ఏలీ కుటుంబంలో ఈ పరిస్థితి జరిగింది. కాబట్టి నీ పిల్లలను నాకంటే గొప్ప చేస్తున్నావేమో. జాగ్రత్త దైవజనుడా, నీ పిల్లలను నీవు ప్రేమిస్తున్న దేవుని కంటే నువ్వు ఎక్కువ చేస్తున్నావేమో. ఆనాడు అబ్రహాము తన కుమారుని ఎక్కువగా నిజంగా ప్రేమించబట్టే నీకు ఒక్కడైన నీ కుమారుడు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు. బలివు, నాకు బలివు. కాబట్టి నీ పిల్లలను నీవు దేవుణ్ణి బట్టి దేవుని కంటే నీ పిల్లలు ఎక్కువ చేయవా. నీ పిల్లలను గొప్ప చేస్తూ నా నామాన్ని అవమానపరిచినావని ఏలీ కుటుంబాన్ని గురించి అంటున్నాడు. మన కుటుంబం ఎలా ఉంది? తర్వాత వాక్యం, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను సొన్నపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఇంటి వారిని బాగుగా ఏలాలన్నట. రూల్ యువర్ ఫ్యామిలీ.
యాజ్ ఏ గాడ్స్ మ్యాన్ ఇన్ యువర్ హౌస్. ఇంకొక విషయం ఏంటంటే, మొదటి సంఘము మన కుటుంబమే, తర్వాత రెండో సంఘం. ఫస్ట్ చర్చ్ యువర్ ఓన్ హౌస్. నీ ఇల్లే నీ మొదటి సంఘం. నీ ఇంట్లోనే నీ రూలు లేకపోతే బయట సంఘంలో ఏం రూల్ చేస్తావయ్యా? నీ చేతనైద్దా? ఏటిలో రాయి తీయలేకపోయినా, కూటిలో రాయి తీయలేకపోయినట్టు ఒక ఆయన. ఏటిలో రాళ్ళు తీస్తానని పోయిందట. కూటిలో రాయి అంటే అన్నం తినేటప్పుడు ఆ యొక్క స్టీల్ ప్లేట్ మీద ఏదన్నా ఒక రాయి తగిలింది అనుకోండి, నేనైతే బలగిస్తాను, ఇలా 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 అంటే అంటది, అది శబ్దం చేస్తుంది. చక్కగా దాన్ని బట్టి తీసేస్తా. 1, 2 అంతే. ఈ రాయి తీయడమే చేత కాలేదట. ఆయన ఏట్లో దొరికిండట రాళ్ళు తీస్తానని. ఎన్ని తీస్తావు ఏట్లో? సంఘములో నువ్వు ముందు సరి చేయాలి అని అంటే మీ ఇంట్లో నువ్వు సరి చేసుకోగలిగితే నీ సంఘములో సరి చేసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. గాడ్ స్పీక్స్ దిస్. కాబట్టి ఏలువాడు రండి. ఏషియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఏషియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఏషియా గ్రంథం 3వ అధ్యాయం. నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారైరే. దేవుడు బాధపడుతున్నాడు. సేవకుని జీవితంలోనట బాలురు వారిని బాధ పెట్టుచున్నారట, స్త్రీలు వారిని ఏలుచున్నారట. నాయకులను బాలురు బాధ పెట్టుచున్నారు. ఎంత చక్కగా దేవుడు రాసి పెట్టాడండి. ఓ దైవ సేవకునికి బాలురు బాధ పెడుతున్నారు. వాళ్ళ పిల్లలు అడ్డంగా ఉన్నారు ఆ సేవకునికి. ఎందుకంటే డాడీ యు ఆర్ రాంగ్, వీఆర్ రైట్ అని అంటున్నారు ఆ పిల్లలు తండ్రితోటి. నువ్వు సరైనది కాదు, నువ్వు ఎప్పుడో పాతకాలం సేవకుడవు, నీకు సరైన దర్శనం లేదు. మేము రీసెంట్లీ పోయి థియాలజికల్గా చాలా నేర్చుకొని వచ్చాం. ఇది కాదు డాడీ, ఇలా చేయాలి డాడీ అని చెప్తున్నారట. ఎవరికి చెప్తున్నారు? నియాలజీ కలిగిన తండ్రికి, థియాలజీ కలిగిన కొడుకులు అది కాదు ఇది అంటున్నట. ఇది అనుభవము, అది ఏమో థియరీ ఓన్లీ. అది చదువుకున్నది. ఒక ఆయనట ఈత శాస్త్రం ఎరిగిన ఆయన ఉన్నట, షర్ల దూకి పడేసారట. ఈత శాస్త్రం వచ్చు కదా బాగా, కాబట్టి కొట్టురా అని అలా పడేస్తారట. వాడు ఏం లేదు, మునిగి సావు బతుకుల మీద ఉంటే అప్పుడు ఈత ప్రాక్టికల్గా వచ్చినోడు పోయి వాడిని గుంజుకొని వచ్చిందట. ఏంట్రా పరిస్థితి, నీకేం తెలుసు? నాకు ఈత శాస్త్రం చాలా బాగా తెలుసు. ఈత శాస్త్రము చదివినావే కానీ చెయ్యి ఎలా ఆడించాలో దీని గురించి చదివినావే కానీ ఈత ఎన్నడూ పట్టలేగా. కాబట్టి ఇది ప్రాక్టికల్. కాబట్టి దైవజనుడా, మోకాళ్ళ మీద ప్రార్థించే నీవు, ప్రభువును దగ్గర ఆలోచన చేసే నీవు, నీ పిల్లలు నిన్ను ఏలొద్దు. నీ పిల్లలు నిన్ను ఏలితే నీ జీవితంలో దేవునికి అది ఇష్టమైన పని కాదు. నువ్వు అసలు సంఘానికి పనికిరావు. నీ పిల్లలు నిన్ను ఏలొద్దు. బాలురు వారిని బాధ పెట్టుచున్నారు. ఎందుకు చేసావయ్యా అంటే, ఏం చేయను, మా పెద్దోడు విన్నాడా, మా చిన్నోడు విన్నాడా, ఏడ చెప్తావు. సేవా పరిచర్యలో వాళ్ళకి ఏం తెలుసని వాళ్ళ మాటలు వింటావు. వారికి ఏం అనుభవం ఉందని వారి మాటలని సంఘాన్ని నువ్వు నడిపిస్తావు. పక్కకు పెట్టు వాడిని. దేవుని అధికారం కింద ఉన్న నీవు నీ కొడుకు అధికారం కిందికి, బిడ్డ అధికారం కిందికి పోవద్దు. మరి ఇంకొకటి ఉంది, అసలైన హోమ్ మినిస్టర్ ఉంది. తర్వాత బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. స్త్రీలు వారిని ఏలుచున్నారు. కాబట్టి దీని మీద నేను చాలా చెప్పగలను కానీ టైం లేదు. అన్న నిలబడినాడు.
గమనించండి ప్రియులారా, యెజబెలు అహబును జస్ట్ నామకే వాస్తే, అహబు నామకే వాస్తే, పేరుకు మాత్రమే అహబు. పరిపాలన అంతా ఎవరిది? యెజబెలే. కాబట్టి సేవకురాలు యెజబెలు కాకూడదు. సేవకుని డామినేట్ చేసి నీకు తెలియదు, నేను చెప్పేది విను అని స్త్రీలు సేవకుల్ని ఏలుబడి చెయ్యకూడదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మెన్ రూల్ ద వరల్డ్, ఉమెన్ రూల్ ద మెన్. మెన్ రూల్ ద వరల్డ్, పురుషులట లోకాన్ని నియంత్రుడట. ఉమెన్ రూల్ ద మెన్, స్త్రీలేమో పురుషుల్ని నియంత్రుడట. నిన్నెవరు వెళ్తున్నారు? నీ సంఘం పాడైంది, జాగ్రత్త. నీ సంఘము పాడు కాకుండా నీ సంఘము, నీ కుటుంబము ముందు, ఎందుకంటే కుటుంబాన్ని బట్టి సంఘం వస్తుంది. కుటుంబము సరిగ్గా లేకుండా సంఘం రాదు. కాబట్టి ముందు నీ కుటుంబంలో నీ పిల్లల ద్వారా ఎలబడుతున్నావా? నీ యొక్క భార్య నిన్ను వెళ్తుందా? కాబట్టి నీవు దేవుడి ద్వారా ఏలబడవలసిన వాడవు. నీ పిల్లల ద్వారా, నీ భార్య ద్వారా ఏలబడితే, నీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే నీ సంఘం పాడైద్ది, నీ కుటుంబ జీవితం ఆల్రెడీ పాడైపోయినట్టే ఇది ఉందంటే. కాబట్టి జాగ్రత్త. కుటుంబ జీవితంలో ఏలుబడి సేవకుడిగా నువ్వు కలిగి ఉండాలి. దీని గురించి మరొక మాట మనం చూద్దాం. మనం ఎరిగిన లేఖనాలు ఆదికాండం 3:16 త్వరగా. ఆదికాండం 3:16. ఆదికాండం 3:16. ఆయన స్త్రీతో నీ ప్రసవ వేదనను, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఎవరు ఏలును? అతడు నిన్ను ఏలును. భర్త ఏలువాడుగా ఉండాలి. సహోదరులు దయచేసి నన్ను వేరుగా భావించకూడదు. కుటుంబమునికి భర్త ప్రాముఖ్యమైన హెడ్గా ఉండాలి. దేవుడు నియమించాడు. ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంతేకాదు స్త్రీకి కూడా తల ఎవరు? పురుషుడే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారము అవ్వ ఆదామును నడిపించింది. అవ్వ ఆదామును నడిపించింది. అందుకొరకే మనకి గతి వచ్చింది. ఒకవేళ ఆదామే అవ్వను నడిపించగలిగితే ఈ పరిస్థితి ఉండేది కాదు. నీకు జ్ఞానం ఉండొచ్చు, నీవు చాలా మేధావి కావచ్చు, నీవు లౌక్యం ఎరిగిన దానవు కావచ్చు సహోదరి, అయినా కూడా నీ భర్తకు సలహాదారుగా ఉండు. కానీ నీ భర్త మీద ఏలుబడి చేయడానికి మాత్రము నీకు అధికారం లేదు. ఆయనను అనుసరిస్తూ విధేయతతో ప్రేమతో సలహాలు ఇస్తూ ముందుకు పోవాలి. లేకపోతే కుటుంబం పాడైతే మరొక మాట, మొదటి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం. ఎస్తేరు గ్రంథం 1 చివరి వచనం. త్వరగా. ఎస్తేరు గ్రంథం 1. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెను. ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెను. ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు తాను రాత ప్రతులను ప్రతి జనమునకును తన భాష ప్రకారము పంపించెను. ఎన్ని సంస్థానాలు తెలుసా? 127. 127 సంస్థానాలకు. ఇప్పుడు కాదండి, క్రీస్తు పూర్వం కదండి. ఎస్తేరు అంటే క్రీస్తు పూర్వమే కదా. ఆనాడే దేవుని గ్రంథంలో రాయబడ్డది ఏర్పాటు. ప్రతి ఇంటికి పురుషుడు
ప్రతి ఇంటికి పురుషుడు ఏలువాడుగా ఉండాలి. ప్రతి కుటుంబంలో పురుషుడు ద్వారా నడిపించబడాలి. ఇది దేవుడి నియమం. నీ కుటుంబము ఎవరు వెళ్తున్నారు? నీ పిల్లలా, నువ్వా? కాబట్టి తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. లేని ఎడల కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిన సేవకుడు సంఘ జీవితంలో ఫెయిల్ అవుతాడు. కాబట్టి నీ కుటుంబంలో నువ్వు ఏలువాడవుగా ఉన్నావా అనేది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇంకొకటి బాధ్యత కూడా ఉందండి. రండి, 1 తిమోతి 5:8. 1 తిమోతి 5:8. ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవడైనా తన సొంత కుటుంబాన్ని పోషించలేకపోతే, తన సొంత కుటుంబాన్ని సంరక్షించలేకపోతే వాడెవడట? విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. అవిశ్వాసి 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 అంటున్నావే, అవిశ్వాసి కంటే కూడా కుటుంబాన్ని పట్టించుకొని వాడా నీవే పెద్ద పాపంలో ఉన్నావని దేవుడు వాక్యం చెప్తుంది. నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోగలగాలి, నీ కుటుంబాన్ని సంరక్షించగలగాలి. చూడండి, గొప్ప మాదిరి, గొప్ప మాదిరి. ఆదికాండం 5:22 చూడండి. ఆదికాండం 5:22. ఆదికాండం 5:22. హనోకు మెతూషెలను కనిన తరువాత 200 ఏళ్ళు దేవునితో నడుచుచు 200 చూడండి, దారి తప్పించే 300 ఐఎమ్ సారీ, నేను దారి తప్పానేమో. 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. గమనించండి ప్రియులారా, 300 ఏళ్ళు దేవునితో నడిచాడట. అక్కడ ఒక వర్డ్, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే దేవుడితో సహవాసం చేస్తున్నాడు, తన ఫ్యామిలీ లైఫ్ను కూడా కొనసాగిస్తున్నాడు. కుమారులను కుమార్తెలను కంటున్నాడంటే కుటుంబంతో సహవాసం ఉందా లేదా? బహుబాగా ఉంది, బహుబాగా ఉంది. భార్యతో పిల్లలతో బహుబాగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను దేవుని సేవ కొరకు వచ్చాను, దేవుడు నన్ను సేవ కొరకు పిలుస్తున్నాడు, మంచిదే. అయితే నాకు భార్య గురించి అవసరం లేదు, నాకు పిల్లల గురించి అవసరం లేదు. గౌతమ బుద్ధుడిలాగా ఈ యొక్క కుటుంబ భారాలు బాధ్యతలన్నీ వదిలిపెట్టి నేను మధ్యరాత్రి వేళ ఇల్లు వదిలి ఎక్కడనో ఒక బోధి వృక్షం కింద బోధ పొందుతా. ఇది బైబిల్కు వ్యతిరేకం. అఫ్కోర్స్ ఒకవేళ స్పెషల్ గిఫ్ట్ కొంతమంది దైవజనులకు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, నేను దాన్ని కాదనను. కానీ కుటుంబ జీవితంలో నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించకుండా, నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. నువ్వు సేవకు పోయావు, నీ పిల్లోడికి ఫీజు కట్టలేదని ఇంటికి దోలారట. వాడి ఇంటికి వచ్చాడు, సార్ కాడికి పోయి, ఏదా ఫీజు అంటే మా డాడీ ఎక్కడ పోయాడు? మీ డాడీ సేవకు పోయాడు. మీ డాడీకి సేవ ప్రాముఖ్యమే కానీ ఫీజు కట్టేది లేదా? ఉన్నదరా? ఎవడంటున్నాడు? జాగ్రత్త, నేను సేవ చేస్తున్నాను, నేను ప్రభుని సేవిస్తున్నాను. నీ కుటుంబం గురించి చూడు, నీ పిల్లవాడు ఎక్కడ పోతున్నాడు, నీ భార్య ఎలా ఉంది, నీ కుటుంబం ఎలాగుంది, నీ ఇంటి పోషణ, నీ ఇంటి బాధ్యత వదిలిపెట్టి నేనేదో తిరిగి వస్తున్నాను. ఏది నువ్వు తిరిగి వచ్చేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ యువర్ ఓన్ హౌస్. దట్ ఈస్ ద ఫస్ట్ చర్చ్ ఇన్ యువర్ లైఫ్. ఈ చర్చి నీ కుటుంబం. నీ కుటుంబాన్ని ఏలలేని వాడు దేవుని సంఘాన్ని ఎలా ఏళ్తాడు? 3వ భాగానికి వస్తున్నాను, నేను త్వరగా ముగిస్తాను. 3వది సంఘ జీవితం, సేవకుని సంఘ జీవితం. రండి, 1 తిమోతి 3:15. 1 తిమోతి 3:15. జీవము గల దేవుని సంఘములో
జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియనట్లు ఈ సంగతులు నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జీవము గల దేవుని సంఘం, ఇది సంఘ జీవితం. నీ సంఘ జీవితంలో జనులు ఎలా ప్రవర్తిస్తున్నారో అది నీకు తెలవాలి. దానికంటే ముందు నీకు తెలవాలి నీ ప్రవర్తనను ఎట్లా ప్రవర్తిస్తున్నావు. నీవెలాగూ అన్నకాడ ఫుట్ నోట్స్ ఇచ్చి కింద ఏమన్నాడు, నీకు అన్నాడు. అంటే ఫస్ట్ సేవకుడిగా నువ్వు ఎలాగూ ప్రవర్తించాలో ముందు నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నీ సంఘానికి వచ్చే వాళ్ళకు ప్రవర్తన చెప్తావు. నీకే ప్రవర్తన లేకపోతే వాళ్ళకేం చెప్తావు? ఓ సేవకుడా, ఓ తిమోతి, దేవుని మందిరానికి వచ్చే ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసా? నీకు తెలవాలంటే ముందు నీ ప్రవర్తన ఎట్లా ఉంది, నీ ప్రవర్తన ఎట్లా ఉంది. సంఘములో నీ ప్రవర్తన చాలా ముఖ్యం. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. నీ ప్రవర్తన బాగలేదనుకో, నీ దేవునికి అవమానం వస్తుంది. నీ ప్రవర్తన దిద్దుకో, లేకపోతే నీవు దిద్దుకోకపోతే దేవుని మందిరాన్ని మానేసేది బెస్ట్. ఎందుకంటే ఆయనకు అవమానం తెచ్చే ప్రవర్తన కలిగి ఉండుట కంటే దూరంగా ఉంటే మంచిదేగా. కాబట్టి నీ ప్రవర్తన, ఒక దైవజనుడిగా నీ ప్రవర్తన సంఘములో ఏ విధంగా ఉన్నది చూసుకో. ఆ ప్రవర్తన సరిగా లేకపోతే సంఘములో నీకు దేవుడు అప్పచెప్పిన ఆ జనులు వాళ్ళను సరైన విధంగా ప్రవర్తింపజేయలేవు. అందుకొరకే లోకానికి మంచి ప్రవర్తన నేర్పేది సంఘమే. సంఘము ద్వారానే లోకానికి మంచి ప్రవర్తన మనం నేర్పాలి. అందుకొరకు దేవుడు సంఘాన్ని పెట్టాడు. సంఘాన్ని చూసి లోకం నేర్చుకోవాలి, సేవకుని చూసి సంఘం నేర్చుకోవాలి. గమనించారా? సేవకుని చూసి సంఘం నేర్చుకోవాలి మంచి ప్రవర్తన, సంఘాన్ని చూసి లోకం నేర్చుకోవాలి మంచి ప్రవర్తన. ఎందుకు అంటే ఆ సంఘము సత్యమునకు ఏమైందట? స్తంభము. ఎస్, సత్యము. ప్రభువైన యేసుక్రీస్తు సత్యవాక్యం మీద ఈ సంఘము స్తంభంగా నిలబడ్డది. లోకానికి సత్యం బోధించేది సంఘమే. సంఘమే సత్యమునకు స్తంభము. ఈ స్తంభము, సత్యమునకు స్తంభము, క్రమమైన డాక్ట్రిన్, మంచి సౌండ్ డాక్ట్రిన్ మన జీవితంలో లేకపోతే ప్రజలు పాడైపోతారు. కాబట్టి సత్యమునకు స్తంభము ఒక స్తంభముగా ఉండాలన్నది దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఇక నేను ముగిస్తాను త్వరగా. మరొక మాట గమనించండి. స్తంభము అనగా నేను 3వ భాగంలోనే ప్రభువు సంఘము, అది దీప స్తంభము. రండి, లేవియ కాండము 24వ అధ్యాయం 4వ వచనం. లేవియ కాండము 24వ అధ్యాయం 4వ వచనం. 4:4 త్వరగా. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. యాజ్ ఏ హై ప్రీస్ట్, ఒక ప్రధాన యాజకుడుగా అతడు ఏం చేయాలన్నట? దీపవృక్షం, దీపస్తంభం కూడా అన్నారు దీన్ని. కాబట్టి దీనికి 7 ఉంటాయి. మధ్యలో ఒకటి ఉంటుంది, ఇటుపక్క 3, ఇటుపక్క 3, మొత్తం 7 ఉంటాయి. దాని మీద దీపములు వెలుగుచుండాలి. ఈ దీపము దేవుని సంఘం, దీపస్తంభము. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుడు. 7 దీపస్తంభములు, 7 సంఘములు. ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. కాబట్టి దీపస్తంభాన్ని దేవునికి అప్పగించాడు. ఈ దీపస్తంభం మీద నిత్యము వెలుగుచుండున్నట్లు యాజకుడు దాన్ని చక్కబరచాలట. గమనిస్తున్నావా? నీ ప్రజలు వెలుగుతున్నారా? నీకు అప్పచెప్పిన వారిని నువ్వు నడిపించుట్లో వాళ్ళు ప్రభు కొరకు వెలుగుతున్నట్లు నువ్వు చూడగలుగుతున్నావా? దీపాలు ఆరిపోయినేమో, ఆరిపోయిన ఆ దీపాల గురించి చూస్తున్నావా?
ప్రభువు సంఘము ఇది దీపస్తంభము, జాగ్రత్తగా దాన్ని కాయచుండు, లేకపోతే సేవలో నష్టపోతాం. తర్వాత పేతురు గారు రాసిన మరొక మాట మనం చూసుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాలు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరిక చేయుచున్నాను. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. గమనించండి. కాబట్టి నాట్ బై కంపల్షన్, బలవంతం చేత ఎందుకు సేవ చేసేది? బలవంతం చేత వద్దు. బ్రదర్ ఇక్కడ పోయాను, అక్కడ పోయాను, అలసిపోయాను బ్రదర్ అని ఒక ఆయన చెప్తుంటే, ఎందుకింత అలసిపోతున్నావు తమ్ముడు, ఎందుకింత అలసిపోతున్నావు? అది ఎట్లా ఉంది అని అంటే, కొంతమంది చెప్పే మాటలు బలవంతం అన్నమాట. చాలా బలవంతం. ఇంత బలవంతంగా ఎందుకు అంత కష్టం? బలవంతంగా చేసేది కాదు ఈ సేవ. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా చేసేదే సేవ. బలవంతంగా చేస్తున్నావా? కాబట్టి బలవంతంగా కాదు, కంపల్షన్తో కాదు, బై విల్లింగ్, ఇష్టపూర్వకంగా చేయి, దేవుని చిత్త ప్రకారం. ఇదే మనలో చాలా లోపించింది. ఒక సేవకుడు ఇల్లు కట్టాడట. బహుశా నేను ఎవరినో ఉద్దేశించి అంటున్నాను అనుకోకండి. ఇంకొక సేవకుడు చూశాడు, ఆయన ఇల్లు కడితే నేను తక్కువ ఉన్నానా, నేను ఇల్లు కట్టాను. మంచిది, కట్టు, దేవునికి స్తోత్రం, నీకు కూడా ఇచ్చుగాక. అయితే నేను చెప్పే వర్షం ఏంటంటే, దాని విషయమై ప్రార్థన వద్దా? దాని విషయమై ప్రభు పాదాల దగ్గర, ప్రభువా ఇది నాకు అవసరమా కాదా, ఇప్పుడా ఇంకా తర్వాతనా అడగవా? ఏం అవసరం లేదు, నాకు ఆయనకుంది, నాకు లేదు, నాకు కావాలి. ఇది చాలా భయంకరమైన తత్వం అండి. దేవుడి సన్నిధిలో కనిపెట్టకుండా, ప్రార్థించకుండా, నీ సొంత ఆలోచనతోటి నువ్వు ఏదేదో చేద్దాం. ఆయనకు 4 సంఘాలు ఉన్నాయి, నేను కనీసం ఇంకొక 3 సంఘాలన్నా కట్టి ఆయన కంటే గ్రేడ్ కావాలి. ఊరుకో, సంఘాలు ఏర్పడతాయి, ఊరుకో. అట్లాగా ఏర్పడేది. దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా పత్రికలు తీసుకొని పోవాలంతా తిరిగి వచ్చిండట. సంవత్సరాలు అయిపోయింది, ప్రభు పాదాల దగ్గర కూర్చుండి అడుగుతుండట, ప్రభువా ఏది నాయనా సేవ, ఏది నాయనా సేవ అంటే, నేను ఎవరు బొమ్మన్నారు అన్నాడట. ఒక్కసారి నైట్ పెట్టే కూడిక గురించి దేవుడి చిత్తం. నువ్వు రాత్రి బోధించే బోధ విషయంలో దేవుడి ఆలోచనతోటే నిలబడుతున్నావా? దేవుడి చిత్తం తెలుసుకో. ఆయన చిత్తం తెలుసుకోకుండా నువ్వు సేవ చేస్తున్నావంటే అది ఆయన సేవ కాదు, నీ సేవ. అది ఆయన సేవ కాదు, నీ సేవ. ఆయన చిత్తం తెలుసుకో. నో గాడ్స్ విల్ అండ్ డూ గాడ్స్ విల్. ఇట్ ఈస్ ద, ఎవరిదండి ఇది? దైవజనుడు భక్త్ సింగ్ గారి స్లోగన్. ఐ లైక్ ఇట్. నో గాడ్స్ విల్, డూ గాడ్స్ విల్. దేవుని చిత్తం తెలుసుకో, దాన్ని చెయ్యి, అదే నిలుస్తుందండి. లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని సేవకుని వచ్చి నీ సొంత చిత్తంతో వాళ్ళు మీటింగ్ పెట్టి కానీ నేను మీటింగ్ పెట్టాలి, ఆయన కంటే మించిన దైవజనం నేను తీసుకురావాలి, ఆయన 3 బూరలు పెట్టాడు, నేనైతే 10 బూరలు పెట్టాలి. పెట్టుకో, ఏం లేదు, డబ్బా కొట్టుకోవడం తప్ప. వద్దు. నో యువర్ గాడ్స్ విల్. నీ దేవుడి చిత్తం తెలుసుకో. దుర్లాభంతో పోవాకు సేవలో. ఆడికి పోతే ఏమైనా ఇస్తారేమో, ఈడికి పోతే ఏమైనా దొరుకుద్దేమో. నువ్వు అట్ట పోతే అసలే దొరకదు. ఎందుకంటే ఆయన అనుభవాలు కూడా ఏమి లేకుండా పోతే ఆడ దొరుకుద్ది. చెప్పానుగా, ఒకసారి ఏడుపు వస్తుంది నాకు. అసలు వాళ్ళు ఏముండదు, వాళ్ళకు
బహు పేదవాళ్ళు 10,000 తీసుకొని వస్తుంది. వీనికి 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, వాడు కనీసం 100 రూపాయలు వేయడానికి ఐఎమ్ సారీ వీడు వాడనందుకు 100 రూపాయలు వేయడానికి చేత కాదు. మనం ఎక్కడ చూస్తామండి ఎక్కువ? బిల్డింగ్ల వాళ్ళను, కార్లు ఉన్న వాళ్ళను, ఏం లేదు దుమ్ము పోవాకాడికి. దేవుని చిత్తం తెలుసుకొని పని చేయి. సారపతి విధవరాల ఇంట్లోనే సమృద్ధి ఉంది. బిల్డింగ్ల వైపు చూడబాకు, కార్లు ఉన్న వాళ్ళ వైపు చూడబాకు. ఎందుకంటే వాడికి పోతే కొద్దిగా కానుక పెద్దగా వస్తుందని. వద్దు, నో యువర్ గాడ్స్ విల్. కాబట్టి దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న సంఘమును పై విచారణ చేయొచ్చు. దానిని కాయుడి. దాన్ని జాగ్రత్తగా పై విచారణ చేయి, కాస్తూ ఉండు. చివరిగా ఆ మాట ఏమంటాడంటే, మీకు అప్పగించబడిన వారి మీద ప్రభువులైనట్లుండక మందకు మాదిరిగా ఉండు. నీకెవరైతే అప్పగించబడ్డారో వారి పైన నువ్వు ప్రభువుగా ఉండొద్దు అంటాడు. నేను కొన్ని సంఘాలకు పోయినప్పుడు ఆ సంఘంలో పెద్ద అక్షరాలతో రాసి పెట్టారు, జీసస్ ఈజ్ ద లార్డ్. ఎంత పెద్ద అక్షరాలు అండి, పెద్దగా నుంచి వీడి దాకా ఉంటుంది. జీసస్ ఈజ్ ద లార్డ్, యేసు ప్రభు అయి ఉన్నాడు. మంచిదే, కానీ అసలు సంగతి చెప్పనా, ఆ ప్రభు అంతా వాళ్ళే ప్రభువులాడ. పైన జీసస్ ఈజ్ ద లార్డ్ అని పెట్టారు, యేసు ఈ ఇంటికి శిరస్సు అన్నాడు, కానీ యేసు శిరస్సుతో లేదాడ. ఈ మనుషులే డామినేట్ చేస్తున్నారు. సంఘాన్ని నీవు డామినేట్ చేయడానికి దేవుడు అప్పచెప్పలే, మందకు నీకు మాదిరిగా ఉండడానికి. కాబట్టి సంఘానికి సేవకుడు తండ్రి లాంటి వాడు. సంఘానికి సేవకుడు ఎవరు చెప్పండి? తండ్రి లాంటి వాడు. ఓ సేవకుడా, నీకు 2 స్థానాలు ఉన్నాయి. ఒకటేమో నీ సొంత ఇల్లు, అక్కడ తండ్రివి. రెండోది దేవుని సంఘం, అక్కడ కూడా నువ్వు తండ్రివి. తండ్రి బాధ్యత ప్రేమ. తండ్రి బాధ్యత ప్రతి వారి విషయంలో బాధ్యత సంఘములో బాధ్యత. కాబట్టి పౌలు ఓ మాట అంటాడు, మొదటి కొరింథీ 4లో అంటాడు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారేమో కానీ తండ్రులు 10,000 తండ్రులు 10,000 ఉంటారు. కొంతమంది నేటి దినాల్లో సంఘాలు ఎట్లయిందంటే, వచ్చిన ఉపదేశకునల్లా ఇష్టపడుతుర్రట. ఆయన బాగా బోధిస్తాడు, ఆయన బాగా పాట పాడతాడు, ఆయన బాగా బోధిస్తాడు, ఆయన బాగా పాట పాడతాడు. అన్నను విలువ, అన్నను విలువ, అన్న ఈ తమ్ముని పాట బాగా పాడతాడు అన్న అని వాళ్ళని విలువ. అసలు సేవకుని అప్పుడో మర్చిపోయారట. బోధకులు ఉపదేశకులు 10,000 మంది వస్తారు, కానీ నువ్వు తండ్రిగా వాళ్ళకంటే మించిన ప్రేమ నీ సంఘం ద్వారా నువ్వు పొందగలగాలి. 10,000 మంది ఉపదేశకులు రావచ్చు, నీ సంఘములో తండ్రిగా నీ పాత్ర చాలా గొప్పది. తండ్రిగా నీవు వాళ్ళను ప్రభువును ప్రేమను చూపిస్తూ పాలిస్తూ ఆ కుటుంబం, అది 2వ కుటుంబం, ఆ సంఘాన్ని అలాగే. కాబట్టి ఈ 3, సేవకుని వ్యక్తిగత జీవితం, సేవకుని సంఘ జీవితం, కుటుంబ జీవితం, సేవకుని సంఘ జీవితం, ఈ 3 విషయాల్లో మనం ఫలించినట్లు ఆ సర్వకృపానిధియగు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు ప్రభువా, నీకు వందనాలు.